ఈ కథ రూబీ ఇంకా రాబిన్ గురించి. రూబీ సముద్రపు రాజకుమారి. చంచలమైన రూబీ సముద్రంలో చేపలన్నిటితో కలిసి ఈదుతూ ఉండేది. చేపలు రూబీ కళలను చూసి చాలా సంతోషించేవి. రూబీ తన ముత్యపు శంకు మంచం మీద పడుకునేది. అప్పుడే తనకి కొన్ని శబ్దాలు వినిపించాయి. ఇవేం శబ్దాలు? ఇంతకీ ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రూబీ చాలా వేగంగా ఈదుతూ సముద్రం బయటికి వచ్చింది. ఇదేంటి? ఇదొక పెద్ద భయంకరమైన చేపైతే కాదు కదా? రూబీ ఓడకి 4 వైపులా తిరుగుతుంది. దీని ముఖం ఎక్కడుంది? రూబీకి ఇంకా ఏవో శబ్దాలు వినిపించాయి. రాబిన్, నువ్వు ఈరోజు మళ్ళీ విలువైన గాజు సామాన్లు పగలగొట్టేశావు. ఎంతకాలం ఇలా ఎంతకాలమని నేను నీ తప్పులు క్షమిస్తూ ఉండాలి. నువ్వు ఒక సముద్ర దొంగవి, ఎప్పటికీ కాలేవో. అర్థమైందా? అంకుల్ డానీ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. రాబిన్ చాలా దిగాలుగా అయిపోయాడు. రాబిన్ కింద పడిన గాజు ముక్కలన్నీ తీసి వాటిని సముద్రంలో విసరడానికి వెళ్లబోతుండగా అప్పుడు అతని దృష్టి రూబీ మీద పడింది. ఎవరు నువ్వు? ఇక్కడ నడి సముద్రంలో ఏం చేస్తున్నావు? రూబీ ఓడకి దగ్గరగా వచ్చింది. నా పేరు రూబీ. నేనొక జలకన్యని. మరి నువ్వు? జలకన్య? నేను రాబిన్ని, ఒక మనిషిని. మనిషంటే ఏంటి? ఇంతకీ నీకు తోక, రెక్కలు ఏవి? మనుషులకి రెక్కలు తోక ఉండవు. పైగా మేము నీలాగా నీళ్లలో ఈదలేం కూడా. ఏంటి, నువ్వు వీదలేవా? మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళగలవు? నా కాళ్లతో. అలాగా? కానీ ఇదేంటి? ఎందులో అయితే నువ్వొచ్చావో? దీన్ని ఓడ అంటారు. ఇది సముద్రంలో నడుస్తుంది. ఓడా? ఇంతకీ నువ్వు ఈ ఓడలో సముద్రంలోకి ఎందుకొచ్చావు? నేను అంకుల్ డానీతో పనిచేస్తున్నాను. ఆయన ఒక సముద్రపు దొంగ. దొంగనా? అదే, ఎవరైతే విలువైన వస్తువులు దొంగిలిస్తారో వాళ్ళు. విలువైన వస్తువులు అంటే ఏంటి? బంగారం, వజ్రాలు, ముత్యాలు, నగలు, ఇంకా అలాంటివి కొన్ని. మీరీ వస్తువులని ఏం చేస్తారు? ఈ వస్తువులు విలువైనవి. వీటిని మంచి ధరకి అమ్మి భోజనం, బట్టలు, ఇంకా అవసరమైన వస్తువులు అన్నీ కొనుక్కుంటాం. అలాగా? అయితే మీ అంకుల్ ఒక దొంగ. అంటే ఆయన వేరే వాళ్ళ విలువైన వస్తువులు లాక్కుంటారు అన్నమాట. అవును. కానీ ఇది మంచి పని కాదు కదా? తెలుసు, కానీ వేరే ఏ దారి లేదు కదా. ఒకవేళ డబ్బులు లేకపోతే మేము ఎలా బతుకుతాం? మరి అమ్మకి వైద్యం ఎలా చేయించాలి? మీ అమ్మ ఆరోగ్యం బాలేదా? ఎన్నో ఏళ్ల క్రితం నేను, అమ్మ, నాన్న సముద్రపు ఒడ్డున చేపలు పట్టేవాళ్ళం. నేను, నాన్న ప్రతిరోజు పడవలో కూర్చుని సముద్రం నడి మధ్యలోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ మేము మా వల విసిరి ఎదురు చూసేవాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి మాకు చాలా చేపలు దక్కేవి. మేం వాటిని అమ్మితే మాకు డబ్బులు వచ్చేవి. వాటితో మేం మాకు అవసరమైన వస్తువులన్నీ కొనుక్కునేవాళ్ళం. మరి తర్వాత ఏమైంది? నువ్వు చేపలు పట్టుకోవటం మానేశావా? లేక నీకు సముద్రంలో చేపలు దొరకట్లేదా? తర్వాతది జరిగింది. దాంతో ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురైపోయాయి. చెదిరిపోయాయా? ఒకరోజు ఏం జరిగిందంటే, నాన్న ఒంటరిగా చేపలు పట్టడానికి వెళ్లారు. సముద్రంలో చాలా సేపటి వరకు కొంచెం కూడా అలజడి లేదు. అంతా చాలా శాంతంగా ఉంది. అప్పుడే హఠాత్తుగా సముద్రపు అలలు పెద్దవైపోయాయి. చూస్తూ ఉండగానే సముద్రం మా నాన్నని మింగేసింది. అలా నిదానంగా చుట్టుపక్కల ఉన్న పడవలన్నీ మునిగిపోయాయి. సముద్రం అప్పుడు కూడా శాంతపడలేదు. అలలు ఇంకా పెద్దవవుతూ పోయాయి. అది బస్తీలో ఉన్న ఇళ్ళన్నింటినీ ముంచేసింది. లెక్కలేనంత మంది సునామీ దెబ్బకి చనిపోయారు. ఎంతో మంది బాగా గాయపడ్డారు కూడా. మా అమ్మ కూడా ఇదే సునామీలో గాయపడింది. మావి సర్వస్వం సముద్రం దోచేసుకుంది. మా నాన్నని, మా ఇల్లు, అన్నీ. ఇక కేవలం నేను, అమ్మ మాత్రమే మిగిలాం. ఇక తనకి వైద్యం చేయించడానికి నాకు డబ్బులు కావాలి. అప్పుడే నేను అమ్మకి వైద్యం చేయించగలను. విలువైన వస్తువులతో నీకు డబ్బులు వస్తాయా? అవును, అందుకే నేను దొంగనవ్వాలనుకుంటున్నాను. అప్పుడే నేను విలువైన వస్తువులు దొంగిలించగలను. మా అమ్మకి వైద్యం చేయించగలను కూడా.
రాబిన్, నువ్వు చాలా మంచివాడివి. నువ్వు దొంగగా మారాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు విలువైన వస్తువులు నేనిస్తాను. నాతో పట్రా. సముద్రంలోకి దూకేశాడు రాబిన్. రూబీ రాబిన్ చేయి పట్టుకుని వాళ్ళిద్దరూ కలిసి ఈదడం మొదలుపెట్టారు. రూబీ అతన్ని తనతో పాటు సముద్రం అడుగు భాగానికి తీసుకువెళ్తుంది. అదిగో అక్కడ చూడు, నీకు కావలసిన విలువైన వస్తువులు. ఏంటి, ఇంత పెద్ద ఖజానానా? రాబిన్ ఇంకా రూబీ నిధి యొక్క బాక్సుని తీసుకుని తిరిగి ఈదడం మొదలుపెట్టారు. ఇద్దరూ ఆ బాక్సుని తీసుకుని ఓడ దగ్గరికి చేరుకున్నారు. ఇన్ని విలువైన వస్తువులతో మీ అమ్మకి వైద్యం చేయటం కుదురుతుందా? వీటితో కేవలం నాకు మాత్రమే కాదు, గాయపడ్డ మిగిలిన వారందరికీ వైద్యం చేయించొచ్చు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నీకు సహాయం చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. అయితే మనం స్నేహితులమైనట్టేనా? అవును, ఖచ్చితంగా. రాబిన్, రాబిన్! ఇక నేను వెళ్తాను. నువ్వు సముద్రంలోకి ఎప్పుడు వచ్చినా నన్ను తప్పకుండా కలవాలి. రూబీ సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత అంకుల్ డానీ వచ్చారు. ఇదిగో చూడండి అని అంకుల్, అమ్మకి వైద్యం చేయించడానికి బోల్డన్ని విలువైన వస్తువులు దొరికాయి. కానీ ఎలా? ఎలానో అది మాత్రం చెప్పలేను. ఇక మనం తిరిగి వెళ్ళిపోదాం. మనం దొంగలుగా మారాల్సిన అవసరం ఏమీ లేదు. అంకుల్ డానీ ఓడని వెనక్కి తిప్పేసి వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. రాబిన్ తన తల్లికి వైద్యం చేయించాడు. మిగిలిన నిధి మొత్తం మిగిలిన బాధితులకి పంచిపెట్టేశాడు. ఈ విధంగా జలకన్య రూబీ రాబిన్ని దొంగగా మారకుండా ఆపింది. ఇక మన జలకన్య రూబీ ఇంకా తన అల్లరి పనులు చేస్తూనే ఉంది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.